నాగభూషణమును డిటి గారు ప్రసాద్ వీళ్ళిద్దరూ ఏకమై మాకు అక్కడ 1B అడంగులు 2 వాళ్ళు డిస్ప్యూట్ లో కనబరిచి మాకు ఇబ్బంది పెట్టి భూమి లేకపోకుండా వాళ్ళకి సహకరించుకుంటా వాళ్ళకి దొంగ సర్టిఫికెట్లు ఇస్తూ మాకు లేని అవకాశం పెడతాను. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎన్నిసార్లు పోయినా వీళ్ళు ఈ ఎంఆర్ఓ ఇట్లా అన్నాడు మాది కోర్టులో ఉందని కోర్టు నాకే ఇంజక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందిగా పెట్టి యుద్ధం లేని అవతారంలో ఈ వెంకటలక్ష్మణ ఏమో వాళ్ళకి లీడరు, రవి ఆమె తమ్ముడు, వీళ్ళిద్దరూను ఈశ్వరయ్యను, ఎరిస్వామి, ధనంజనయ్య, ఆదినారాయణ, తిరుపాలు వీళ్ళందరూ ఏకమై మా భూమిని కబ్జా చేయాలని నాడు 18లోనే తెచ్చుకున్నాను. 2018 12 నెలలోనే ఇచ్చినారు నాకు. ఆ ఇంజక్షన్ ఆర్డర్ కూడా వాళ్ళకి క్యాదర్ చేయకుండా డీటీ గారు వాళ్ళకు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటా దొంగతనంగా వాళ్ళకి ఏదో చేసుకుంటా వాళ్ళతో లోపరుచుకొని పోలీసులకు కూడా మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినా కూడా పోలీసులు సహకరించకుండా సిఏ గారు చెప్పినారు వీళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది కదా మీరు పోయి పొలంలోకి పోయి చేయండి అని చెప్పినా కూడా ఆయన ఎస్ఐ మాకు శ్రీనివాసులు అనే అతను హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులను ఎస్ఐ శ్రీనివాసులు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళకే సపోర్ట్ చేసి మాకు చాలా ఇబ్బంది కలిగించి ఇబ్బందుల్లో అతి ఇబ్బంది కలిసి మమ్మల్ని అక్కడ పోకుండా కొట్లాడేకి వచ్చేది వాళ్ళే, మళ్ళీ మా మీద కేసు పెట్టేది వాళ్ళే. మా కేసును మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు పోలీసు అథెంటికేషన్లో. ఇంత ఇబ్బందిగా ఉంది. కలెక్టర్ దీని మీద చూసి మా స్టేను మా భూమి పత్రాలను పరిశీలించి మాకు న్యాయం చేయించినదిగా కోరడమైనది. ఆత్మకూరు పొలము, సర్వే నంబర్ 106, 4వ లెటరు, 5 ఎకరాల 18 సెంట్లు. కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినాను, కోర్టు స్టే తెచ్చినాను, మళ్ళీ ఎంఆర్ఓతో కూడా కలిసి పోలీస్ ప్రొటెక్షన్ రాయించినా దాన్ని ఎస్ఐ గారు శ్రీనివాసులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇవన్నీ చేసుకుంటూ ఎన్నిసార్లు వాళ్ళు స్టేషన్కి ఒక 50 సార్లు పోయినా కూడా మాకు మాత్రం సహకరించడం లేదు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మాకు న్యాయం చేకూర్చారని కలెక్టర్ గారిని కోరుకుంటున్నా. కొత్తపల్లి గ్రామం, స్వగ్రామం, మా నాయన మా తాతగా అందరిదిను. మా ఇబ్బందుల వల్ల మేము టౌన్ వచ్చి చేరినాము. మా నాయన అక్కడే ఉంటూ దాన్ని జీవనం సాగించుకుంటూ ఉండేవాడు. బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాడు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 మాకు రుణమాఫీ అనే పత్రాలు కూడా ఇచ్చినారు. కెనరా బ్యాంకులో మాకు లోన్ ఉండేది. అన్ని రకాలుగా హక్కులుగా అన్ని సర్టిఫికెట్లు మాకు అందుబాటులో ఉన్నాయి. రుణమాఫీ వచ్చింది, ఇన్సూరెన్స్ వచ్చింది. ప్రస్తుతం ఆన్లో కూడా మాదే ఉంది. 2022 10 నెలల వరకు కూడా మా పేరుతోనే ఉంది. 23 వచ్చిన తర్వాత ఈయన ప్రసాదును ఆరయ్య నాగభూషణం ఇద్దరు కలిసే దాన్ని డిస్ప్యూట్లో పెట్టినారు.